సైదాపురం మండలం తురిమెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని 10వ తరగతి పరీక్షల్లో 552 అత్యధిక మార్కులు పి అర్చనకు గ్రామ పెద్దలు అభినందనలు వ్యక్తం చేసి 15,000 రూపాయలు నగదు ప్రోత్సాహం అందజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి ఏ బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొనగా గ్రామ పెద్దలు మేడికొండ రమణయ్య నాయుడు, దర్శి వెంకటేశ్వర్లు, ఎలక్ట్రికల్ డిఈ తురిమెల్ల వాసి రమేష్, పొట్టెల్ల అశోక్లు కలిపి పి అర్చన, కె శైలూస్, ఎస్ రాజు, బి పల్లవికు ప్రోత్సాహ బహుమతిగా 30,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎంఈఓను అలాగే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులను విద్యార్థినిని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాల తరపున దాతలను, గ్రామ పెద్దలను ఘనంగా సన్మానం చేసి అందించిన ప్రోత్సాహక సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఎం బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ ఏడాది వినూత్న రీతిలో సైదాపురం మండలం 79% ఉత్తీర్ణత గత ఏడాది కంటే 5% అత్యధిక మార్కులు సాధించడం గమనార్హమన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలోనూ రెట్టింపు ఫలితాలు సాధిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆదిశేషారెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఫలితాల్లో 552 మార్కులు తమ పాఠశాల విద్యార్థిని పి అర్చన సాధించడం జరిగిందని, వచ్చే ఏడాదిలో 550కు పైన మార్కులు సాధించే విద్యార్థులకు దర్శి వెంకటేశ్వర్లు స్వంతంగా 10,000 రూపాయల బహుమతి ప్రదానం చేస్తామని ముందుకు రావడం, విద్యార్థులను ఈ విధంగా ప్రోత్సహించడం గ్రామ పెద్దలకు అభినందనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి సైదాపురం మండలం 10వ తరగతి పరీక్షల్లో వినూత్నమైనటువంటి ఫలితాలని సాధించింది. మండల స్థాయిలో ఉన్నతమైనటువంటి మార్కుల్ని మన మండలం సాధించడం ఎంతో సంతోషించదగ్గ విషయం. మండలం మొత్తం మీద 218 మంది పిల్లలు పరీక్షలు రాయగా 172 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 79% ఫలితాలు మన మండలం తీసుకుంది. ఇది గత విద్యా సంవత్సరం కంటే 5% ఎక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ ఉన్నత పాఠశాల యొక్క గొప్పతనాన్ని ఆశించండి, గమనించండి. ప్రతి ఒక్కరు కూడా మన పాఠశాలలో చేరి మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. సమస్యలు అంటే ఏముంటాయి? ఎక్కడైనా సబ్జెక్టు పరంగా లోటుపాట్లు ఉండవు. ఎందుకంటే వినూత్నమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నందువల్ల లోటుపాట్లు ఏమీ ఉండవు. రెండవది, ఈ సంవత్సరం ముఖ్యంగా 100 డేస్ ప్రోగ్రామ్ అంటారు. 100 రోజుల ప్రోగ్రామ్ని మరి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు అందరూ కూడా మమేకమై మరి వారి వారి బిడ్డల్ని మరి మా బిడ్డలుగా భావించేటువంటి మీ బిడ్డలను కూడా మేము మరి దత్తత తీసుకున్నట్లుగా భావించి ఉన్నత ఫలితాలు సాధించడానికి అందరం కృషి చేశాము. కాబట్టి ఇంత మంచి ఫలితాలు సాధించి ఇంతకుముందున్నటువంటి కార్పొరేట్ పాఠశాలలు, ప్రైవేట్ విద్యా సంస్థల్ని అధిగమించి సైదాపురం మండలము ఒక ఉన్నత స్థాయిలో నిలిచింది. ఇదే స్ఫూర్తితో మిగిలిన విద్యార్థులు కూడా, ఇప్పుడు 9వ తరగతి చదివే విద్యార్థులు కూడా మన పాఠశాలలోనే చేరి ఇంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని మరి దాతల యొక్క వాళ్ళ యొక్క సౌలభ్యం మనకిచ్చేటువంటి దాన్ని ఉపయోగించుకొని సమాజానికి, మన విద్యా సంస్థలకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా మరి మండల విద్యాశాఖ తరఫున కోరుకుంటూ మరి ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం మన మండలంలో కూడా మరి 21 మంది 500 మార్కులు పైబడి సాధించిన విద్యార్థులందరినీ కూడా మన మండల తరఫున అందరు ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులను కూడా పిలిచి సగౌరవంగా వాళ్ళని సత్కరించడం జరిగింది. ఇవి కంటిన్యూ కావాలని, మరి ఇవే ఫలితాలు, మరి ఇంతకు మించిన ఫలితాలు సాధించి పెద్దలకు, మీ మండలానికి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సైదాపురం మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో మండల ర్యాంకు, మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు సాధించినటువంటి విద్యార్థులకు నేడు తిరుమల
హై స్కూల్లో అభినందన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బహుమతులుగా నగదు ప్రోత్సాహ బహుమతులుగా మన దాతలైనటువంటి రమణయ్య నాయుడు గారు, అశోక్ గారు, రమేష్ గారు, వెంకటేశ్వర్లు గారు విద్యార్థులకి 5,000 రూపాయలు, ఒక్కొక్క విద్యార్థికి 5,000 రూపాయలు నగదు బహుమతిగా ఇవ్వడం జరిగింది. విద్యార్థుల్ని ప్రోత్సహించడం కొరకు ఈ బహుమతులు అందజేయడం జరిగింది. వారికి మా పాఠశాల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళు విద్యార్థులందరూ కూడా ఆశీస్సులు అందజేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదిగి మంచి సక్సెస్ సాధించాలని చెప్పి వాళ్ళు విద్యార్థులకు ఆశీస్సులు అందించడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక తిరుమల హై స్కూల్లో 550 మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే 10,000 రూపాయలు ప్రత్యేకమైనటువంటి నగదు బహుమతి శ్రీ వెంకటేశ్వర గారు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. ఆ మాదిరిగానే నాకు మా పాఠశాలలో అర్చన అనేటువంటి ఒక స్టూడెంట్కి 552 మార్కులు వచ్చాయి. ఆ అమ్మాయికి 10,000 రూపాయలు ప్రత్యేకమైనటువంటి నగదు బహుమతిని శ్రీ వెంకటేశ్వర గారు బహిష్కరించారు. మిగిలినటువంటి మండలంలో మొదటి ర్యాంకు, రెండో ర్యాంకు, మూడో ర్యాంకు సాధించిన విద్యార్థులకి ఒక్కొక్క విద్యార్థికి 5,000 రూపాయల చొప్పున వెంకటేశ్వర గారు, రమణయ్య నాయుడు గారు, అశోక్ గారు, రమేష్ గారు ప్రకటించి వారికి కూడా 5,000 రూపాయల లెక్కన బహుమతి ప్రదానము చేయడము జరిగింది. వాళ్ళందరికీ కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.